హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, దోస్తులు అందరూ ఎట్లున్నారు? దోస్తులు అందరు మంచిగా ఉన్నారులే. అందరు మస్తు ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారు? అదేనండో ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితేను ఈ వీడియోలో అంతా వీడియో తీసాను అనుకున్నాను, కానీ వీడియో చూస్తే కొన్ని మిస్ అయ్యాయి. ఉసిరికాయలను అయితే ఇట్లా నీట్గా కడిగి వాష్ చేసుకొని ఓ పేపర్ మీద అయితే వేసేసుకున్నాను. తడి లేకుండా చూడు చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఉసిరికాయలకు. మా అమ్మ అయితే ఇట్లా ఘాట్లు పెట్టిస్తుంది. నేను ఇంక ఇక్కడ రెడీ చేస్తున్నానండి పచ్చడి. కొద్దిగా అంత తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో ఉసిరికాయలను మంచిగా వేగనివ్వాలి. ఈ ఉసిరికాయ పచ్చడి, నిలువ పచ్చడి ఈ సీజనల్ ఫుడ్ అండి. ఇది ఇప్పుడు తీసుకుంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడు తీసుకున్నా కానీ దీంట్లో అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవి నూనెలో చాలా మగ్గియాలి. నిల్వ పచ్చడికి అయితే కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా తడిపోవడానికి ఇట్లా కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చల్లారించాలి. చల్లారిన తర్వాతనే అంత ఉప్పు కారము, ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి వేసుకొని మంచిగా ఊరబెట్టుకోవాలండి. మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవాలి. ఈ సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. అందులోనే కొంచెం లెమన్, 4-5 లెమన్ జ్యూసులు కూడా పిండి వేసేసి మంచిగా కలుపుకుంటే పచ్చడి అనేది సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ నడుస్తుందని. సో పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా కడపలకైతే ముగ్గులు వేసేస్తున్నారు దోస్తులు. ఇంకా కడపలకు మంచి డిజైన్స్ వేస్తున్నారు. మా ఇంట్లో అయితే 11 గడపలు ఉన్నాయి. 11 గడపలకు 11 డిజైన్లు అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వచ్చేసి చక్కగా వేశారండి. అలాగే నేను ఈ కడపలతో పాటు మా ఇంట్లో ఉన్న సత్యనారాయణ స్వామి పీఠకు కూడా రంగులు వేయించడం జరిగింది. ఫ్రెండ్స్, రంగులు వేయించాను. ఇంకా ఈ పీటకు కూడా ముగ్గులు వేయిస్తే బాగుంటుందని చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే పోత నా ఛానల్ మీద కన్నేసి ఉంచండి, కన్నేసి ఉంచండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ దోస్తులు.